వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే రాజీవ్ ఈ వర్ష జోలికి వెళ్లకుండా ఈ రాజునే చూసుకుంటాడు. రాజీవ్ నాకు దగ్గర అవుతాడు. రాజు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ రాజు. వర్ష, ఎవరో అమ్మాయి వచ్చిందంట. అవును, శ్రావ్య అని రాజీవ్ వైఫ్ అంట. అవునా? అదేంటి జ్యోతి నా భార్య, నువ్వు అలాగే ఉన్నావని నేను విసిగిస్తున్నాడు కదా. మళ్ళీ ఈ శ్రావ్య భార్య ఏంటి? ఓహో, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? చూడటానికి హీరోలా ఉంటాడు కానీ విలన్ లక్షణాలున్నాయన్నమాట. దేవుడు మంచి రూపం ఇచ్చి చెడ్డ అలవాట్లు ఇచ్చినట్టున్నాడు. ఆ రాజీవ్ క్యారెక్టరు మంచిది కాదనుకుంటా. వర్షని జాగ్రత్తగా చూసుకోవాలి. నా దొరబాబు దేవుడు రాజు. అసలేం జరిగిందో నీకు తెలీదు, నేను చెప్పలేను. దొరబాబుది నాది చాలా గొప్ప ప్రేమ, విడదీయలేని బంధం అనిపిస్తోంది. అందుకే ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎవరెవరూ విడదీయాలని చూసినా మేమిద్దరం ఇంకా కలిసి ఉన్నాం. పరిస్థితుల్ని వ్యతిరేకించి నేను దొరబాబుకి దూరంగా వచ్చేసినా దేవుడు మళ్ళీ తనని నా ముందుకే తీసుకునొచ్చాడు. కాకపోతే నా ప్రాణం నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేను తనతో మనసారా మాట్లాడలేకపోతున్నాను. నేనే మీ జ్యోతిని చెప్పలేకపోతున్నాను. జ్యోతి నా గుండె చప్పుడు. ఇక్కడేమో అందరూ తనని వర్ష అంటున్నారు. అవునేమోనని నాకు నేను ఎంత సర్ది చెప్పుకోవాలని ప్రయత్నం చేసినా నా మనసు అందుకు అంగీకరించడం లేదు. నా మనసు చెప్పినట్టు తను నా జ్యోతి అయితే ఎంత బాగుండు. ప్రేమగా దగ్గరికి తీసుకునేవాణ్ణి. ఇక ముందు ముందు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాటిచ్చి నాతో తీసుకెళ్ళిపోతాను. దేవుడా, ఇది నిజమయ్యేలా చూడు. నేనెక్కడున్నా నాకు ఈ జ్యోతి కూడా వదలట్లేదు. ఇక్కడున్న అందరూ వర్షాన్ని అంటున్నా, రాజు మాత్రం తన జ్యోతిని అనుకుంటున్నాడు. రాజుని వర్షాన్ని ఒకటి చేస్తే తప్ప రాజీవ్ ఆ ట్రాన్స్ నుంచి వచ్చేలా లేడు. ఎలాగోలా త్వరగా వాళ్ళ పెళ్లి చేసి రాజీవ్ని ఇప్పటికైనా నవ్వాన్ని చేసుకోవాలి. రాజీవ్, ఇంకా మనకిక్కడ ఏం పనుంది? శారదమ్మని జాయిన్ చేసేసావు. ట్రీట్మెంట్ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్ళిపోదాం. లేదు శ్రావ్య, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి నేను. వచ్చిన పని పూర్తయ్యాక ఇంకెందుకు? ఇక్కడ ఉన్నది వర్షాన జ్యోతిన పూర్తిగా క్లారిటీ వచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఏంటి రాజీవ్ మాట్లాడవు? చెప్తున్నానుగా శ్రావ్య, నాకిప్పుడు రావటం కుదరదు. అంతగా కావాలంటే నువ్వు అమ్మ వెళ్ళిపోండి. ఎందుకు రానంటున్నావు? ఇక్కడుంది జ్యోతి అనుకుంటున్నావా? అవన్నీ నీకెందుకు? అది కాదు రాజీవ్, తను వర్ష అని అందరూ చెప్తున్నారు కదా. నా పనులు నాకున్నాయి, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను రాను. రాజీవ్, ఏంటత్తయ్య రాజీవ్ రానంటుంటే మీరేంటి సైలెంట్గా ఉన్నారు?
మళ్ళీ జ్యోతి తలనొప్పి ఏంటత్తయ్య మనకి ఎన్నాళ్ళు ఇలాగా? ఇక్కడున్నది జ్యోతి కాదు వర్ష అని మనకి క్లారిటీ ఉన్నప్పుడు టెన్షన్ ఎందుకు శ్రావ్య? కరెక్టే గాని ఇక్కడ ఉన్నది జ్యోతి కావచ్చు, వర్ష కావచ్చు. తను ఎదురుగా ఉంటే మనకి డిస్టర్బెన్స్ కదా. అందుకే ఇక్కడ ఉండొద్దు అత్తయ్య. రాజీవ్కి నేను చెప్తే వినట్లేదు, మీరు చెప్తే వింటాడు. వెళ్ళిపోదామని చెప్పండి అత్తయ్య. ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి శ్రావ్య. కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి, పనుంది. మీకు ఇక్కడ ఏం పని ఉంది అత్తయ్య? ఇప్పుడు నీకొక నిజం తెలియాలి. ఏంటత్తయ్య అది? భ్రమరాంబిక గారు ఎవరో కాదు, మా అత్తగారు. రాజీవ్ వాళ్ళ సొంత నాన్నమ్మ. అంటే శారదమ్మ భ్రమరాంబిక గారి పెద్ద కూతురు.